అందరికీ నమస్కారం అండి. సో నా ఫస్ట్ మూవీ 'శ్రీనివాస్ మంగాపురంకి' అండ్ ఎస్పెషల్లీ నా పర్ఫార్మెన్స్‌కి తెలుగు ఆడియన్స్ అందరూ ఇస్తున్న ప్రేమ, అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. ఐయామ్ వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ ఘట్టంనేని ఫ్యాన్స్ అందరికీ మీరు నన్ను ఎప్పటినుంచో చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ 100% నేను మీ అందరి నమ్మకాన్ని మంచి సినిమాలతో నిలబెడతానండి ఖచ్చితంగా. ఎప్పుడు మీరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆఫ్‌కోర్స్ బంగారు తాతయ్యకి చాలా థ్యాంక్స్ అండి. ఆయన ఎప్పుడు నన్ను బాగా సపోర్ట్ చేస్తారు. హీ ఆల్వేస్ మేక్స్ ష్యూర్ దట్ నేను సరైన దారిలో వెళ్తున్నాను అని. సో థ్యాంక్ యూ. ఇంకా ఆఫ్కోర్స్ దత్ గారు, కిరణ్ గారు, అజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ నాకు ఇది ఎప్పుడు చాలా స్పెషల్ మూవీ ఉంటుందండి. ఆబ్వియస్లీ నా ఫస్ట్ సినిమాని కాకుండా కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఈ సినిమా చేయడం. అండ్ వెన్ ఐ వాచ్ ద మూవీ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ నేను నా పర్ఫార్మెన్స్ నేను కూడా ఎంజాయ్ చేశాను. సో of course. Thank you so much, and Anil garu, Naveen garu, for coming today to support me. And of course, Bharadwaj garu and Ramarao garu. So మీకు ఈ వీకెండ్ టైం ఉంటే 100% వెళ్ళి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో శ్రీనివాస్ మంగాపురం చూడండి. ఐ థింక్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలాగా పెద్దలందరి దగ్గర నుంచి ఫ్యాన్స్ నుంచి ఇన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదా, టిల్ మూమెంట్ దిస్ మూమెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఏమొచ్చింది, ఏది మీరు ఎక్కువ? అంటే యాక్చువల్లీ బిఫోర్ రిలీజ్ ఐ వుడ్ సే నాకు మహేష్ బాబు గారు సినిమా చూసి చాలా బాగా చేశాను అన్నాను. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బంగారు తాతయ్య గారు ఏం చెప్పారు? బంగారు తాతయ్య ఎప్పుడు హీస్ హ్యాపీ ఫర్ మీ. సో సినిమా చూసి ఏమన్నారు? ఆయన కూడా చాలా నచ్చింది. సూపర్. ఐ థింక్ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన ఆనందం కూడా మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను చిన్నప్పటి నుంచి కృష్ణ గారి ఫ్యాన్ని. కృష్ణ గారితో తర్వాత ప్రొడక్షన్ కూడా చేశాను, 2 సినిమాలు డైరెక్ట్ కూడా చేశాను. కృష్ణ గారితో పోట్లాడిన ఏకైక మనిషిని కూడా ఇండస్ట్రీలో నేనేనేమో, మళ్ళీ కలిసిన వాడిని నేనేనేమో, లాస్ట్ మినిట్ వరకు ఆయనతో ఉన్నవాడిని కూడా నేనేనేమో. నేను బంగారు గారి ఇద్దరు పక్కన చివరి నిమిషం వరకు. సో చాలా కుటుంబం బంగారు కృష్ణ గారి కుటుంబం అంటే నేను పార్ట్ ఆఫ్ ద కుటుంబం. ప్రాబ్లీ ఇంటి పేరు అయి ఉండొచ్చుకోవచ్చు, రక్త సంబంధం లేకపోవచ్చు, కానీ నేను కృష్ణ గారి కుటుంబం అంతా ఒక కుటుంబం. ఇవాళ కృష్ణ గారు లేకపోయినా కృష్ణ గారు 60 సంవత్సరాలైంది. 1965లో ఆయన మొదలెట్టారు ఆయన ప్రయాణం, సినీ ప్రయాణం. అప్పటి నుంచి ఫ్యాన్స్ ఆయన్ని ఎంతో అభిమానంతో తీసుకొచ్చారు. ఇవాళ ఆయన లేకపోయినా ప్రతి ఊళ్ళోనూ ఆయన విగ్రహాలు పెట్టుకుంటూ వస్తున్నారు. అలాగే ఆయన తర్వాత ఆయన వారసుడు మహేష్ బాబుని అంతే అభిమానంతో చూసుకుంటూ వచ్చారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు మా జయకృష్ణని అంతే అభిమానంతో మొన్న సినిమా రిలీజ్కి వాళ్ళు చేసిన ప్రేమ అభిమానాలు చూస్తుంటే నిజంగా చాలా ముచ్చటేస్తుంది. సో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పడానికే ఇవాళ మనం ఇక్కడ కలిసాం. సో ఈ సినిమా మొదలుపెట్టిన చేసిన అశ్విని దత్ గారికి, దర్శకుడు అజయ్ భూపతి గారికి, ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయటం అనేది ఈ సభ ముఖ్య ఉద్దేశం. సినిమాలు ఇవాళ ఎలా వస్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి అనేది మనకు తెలుసు. మనం చాలా రకరకాల సమయం ఉంటాయి. రిలీజులు చూసుకోవాలి, రిలీజ్ అపోజిషన్స్ చూసుకోవాలి. సరే, అవన్నీ ఇప్పుడు చర్చించాల్సిన విషయం కాదు, కానీ బట్ ఒక ఆలోచన అనేది ఇండస్ట్రీ చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. అయితే ఘట్టమనేని అభిమానుల్ని అభినందించడానికి, కృతజ్ఞతలు చెప్పడానికే ఈ సభ ముఖ్య ఉద్దేశం. కాబట్టి నేను ఇంతటితో ముగించాను. చాలామంది పెద్దవాళ్ళు ఇంకా ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు, వారి తర్వాత మాట్లాడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సుంకర గారు. అండ్ ఇప్పుడు మైత్రి నవీన్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. మైత్రి మూవీ మేకర్స్ అధినేత, ప్లీజ్ సార్. ఓ జయకృష్ణ గారు, ఐ థింక్ మీరు స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఎస్, వెల్కమింగ్ అవర్ హీరో ఘట్టమనేని జయకృష్ణ గారు ఆన్ స్టేజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్ జాబ్.
నేను ఫస్ట్ డే చూశాను సినిమా. ఆబ్వియస్గా ఫస్ట్ డే చూడకుండా ఎట్లా ఉంటాం మేము. కృష్ణ గారి ఫ్యాన్స్. తర్వాత మా బ్యానర్లో ఫస్ట్ మూవీ మహేష్ బాబు గారు చేశారు. అండ్ అసలు ఫస్ట్ టైం హీరోగా పెర్ఫామ్ చేయలేదు. ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్. ఫైట్స్లో కానీ, సాంగ్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, అంటే అవతల మోహన్ బాబు గారు లాంటి లెజెండరీ యాక్టర్స్ ఉన్నా కానీ ఏదో ఒక 10 సినిమాలు చేసిన హీరోలాగా పెర్ఫార్మెన్స్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ అనిల్ అన్నట్టు యాజ్ అ ప్రొడ్యూసర్గా చూడంగానే డెఫినెట్గా సెకండ్ సినిమానో థర్డ్ సినిమానో చేయాలని ఇన్స్టెంట్ రియాక్షన్. దట్ ఈస్ వాట్ యాజ్ ప్రొడ్యూసర్ మై రియాక్షన్ ఈజ్. డెఫినెట్గా మా బ్యానర్లో మీరు తప్పకుండా సినిమా చేయాలి. అండ్ ఈ కథ నాకు 1.5 years బ్యాక్ 2 years బ్యాక్ అజయ్ బాబు చెప్పాడు. సో వీఆర్ సపోజ్ టు డూ దిస్ ఫిలిం, బట్ ఎట్లాగో అది అశ్విన్ దత్ గారికి వెళ్ళింది. అండ్ డెఫినెట్లీ ఐ ఫీల్ హీఈస్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద ఫీల్డ్. ఆయన తప్పితే ఇంకా ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేయాలంటే అంతకంటే బెటర్ బ్యాన్ లేదని ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ సెకండ్ థర్డ్ అవకాశం డెఫినెట్గా మేము ఉపయోగించుకుంటాం. వీ హ్యావ్ టు డూ ఫిలిం ఇన్ అవర్ బ్యానర్. థ్యాంక్ యూ. అండ్ సినిమా చాలా బాగుందండి. ప్రేక్షకులందరినీ థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. సినిమా రిలీజ్ నాడు సినిమా చూశాను మహేష్ బాబు థియేటర్లో. చాలా బాగుంది. బయటకు వచ్చి నేను ఎవరో తెలియదు, ఆయన జర్నలిస్ట్కి బహుశా. నేను వెళ్ళిపోతా అంటే నన్ను ఏం ఆపలా. అయితే వెనక నుంచి పిలిచారు, రామారావు ఉండండి అని పిలిస్తే ఆగా. అప్పుడు గబగబా పరిగెట్టుకొచ్చి వాళ్ళు 3-4 మీ అభిప్రాయాలు చెప్పమన్నారు. చెప్పడానికి ఏముంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ హ్యాపీనెస్లోనే బయటికి వెళ్తున్నాను. హీరో చాలా బాగా చేశాడు అని చెప్పారు. ఇంకా ఏదో చెప్పండి అన్నారు. ఏం చెప్పను, అశ్విని దత్ గారు తీసిన అన్ని సినిమాల్లాగానే ఇది కూడా చాలా పెద్ద సినిమా. ఖర్చుకి ఏమీ వెనకాడకుండా వాళ్ళు తీసే పెద్ద సినిమాలు ఎలా తీస్తారో ఆదిశేషగిరి గారు, కిరణ్, అశ్విని దత్ వీళ్ళందరూ ఎలా పెద్ద సినిమాలు తీస్తారో ఈ హీరోని పెట్టుకుని కూడా అంతే పెద్ద సినిమా తీశారు. సినిమా కూడా డెఫినెట్గా అంతే పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగానే ఉన్నా. జయకృష్ణ పర్టికులర్గా జయకృష్ణ, ఒట్టి కృష్ణో జై కృష్ణో తెలియదు కానీ జయకృష్ణ వండర్ఫుల్గా చేశాడు. చాలామంది ఫస్ట్ పిక్చర్స్లో చాలా తేడాలుగాను కొంచెం ఇదేంటి ఇట్లా ఉన్నాడు అనుకుంటారు. కానీ ఇతను చూసిన తర్వాత ఐ థింక్ మహేష్ బాబు ఫస్ట్ పిక్చర్స్ లాగానే, అంటే ఆయన చిన్నప్పటి నుంచి చేశాడు కానీ పెద్ద హీరో అయిన తర్వాత చేసినప్పుడు లాగానే ఈయన ఈ పిక్చర్ చేశాడు. బహుశా ఆ కాన్ఫిడెన్స్తోనే అంత ఖర్చు పెట్టినట్టున్నారు. అజయ్ భూపతి చాలా ఎక్స్ట్రాడినరీగా ఫెంటాస్టిక్ లొకేషన్స్లో చేశాడు. చాలా పెద్ద పిక్చర్లు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టే పిక్చర్లకి ఎలా తీస్తారో అలాంటి బ్లాక్స్ పెట్టి బళ్ళారి కానీ, చిత్తూరు కానీ, తిరుపతి కానీ చాలా గొప్పగా తీశారు. వండర్ఫుల్ మేకింగ్. దానికి తగినట్టుగానే హీరో కూడా ఫైట్లో కానీ, సాంగ్స్లో కానీ, పర్టికులర్గా ఎమోషనల్ సీన్స్, లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ అప్పుడు కానీ, లాస్ట్లో అమ్మాయి రియలైజేషన్ అప్పుడు కానీ చాలా వండర్ఫుల్గా చేశాడు. చాలా బాగుంది, ఎమోషనల్గా ఉంది సినిమా చూస్తున్నంతసేపు. సో ఆల్ ది బెస్ట్ జయకృష్ణ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.